తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహాలక్ష్మి ద్వారా 500 రూపాయలకే పేదలకు సిలిండర్ సరఫరా, అదేవిధంగా పేదల ఇంటి అవసరాలను వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం సెప్టెంబర్ 17, 2023 రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు అభయహస్తం పథకాల ద్వారా 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలను నేను హామీ ఇస్తున్నా, వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తాము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్యారెంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం, విశ్వాసంతో డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది అసంఖ్యాక లబ్ధిదారులకి అద్దం పడుతున్న లాంఛనమైన శ్రీకార వేదిక ఇది. మరి స్వీకరిస్తున్న ఈ 5 తల్లులు రాష్ట్రంలోని అందరికీ ఒక ఆనంద సందర్భాన్ని ఇస్తున్నారు. ఇందాకే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు